హాయ్ అండి. ఈరోజు అయితే మనం మన రంజాన్ సిరీస్‌లో చాలా సింపుల్‌గా, క్విక్‌గా, ఈజీగా అయిపోయే సేమియా పొటాటో కట్లెట్స్‌ని అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఇందుకోసం 2 ఉడికించిన బంగాళాదుంపల్ని తీసుకొని మెత్తగా మ్యాష్ చేసుకున్నాక, ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, తురుముకున్న క్యారెట్, కట్ చేసుకున్న కొత్తిమీర, అలాగే కొద్దిగా బ్రెడ్ క్రమ్స్‌ని వేసుకొని ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, పసుపు, కారం, అలాగే ధనియాల పొడి, చాట్ మసాలా, గరం మసాలాను వేసుకొని వీటన్నిటిని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు మీకు నచ్చిన సైజులో ఈ విధంగా రౌండ్ కట్లెట్ లాగా చేసుకోవాలి. ఈ విధంగా కట్లెట్ లాగా చేసుకున్నాక ఇప్పుడు మనం దీన్ని మైదా కార్న్‌ఫ్లోర్ స్లర్రీలోకి వేసుకొని ఈ విధంగా బాగా డిప్ చేసుకున్నాక ఇప్పుడు ఈ కట్లెట్‌ని మనం సేమియాతో కోట్ చేసుకోవాలండి. రెండు వైపులా ఈ విధంగా బాగా కోట్ చేసుకొని అన్నిటినీ ప్లేట్‌లో పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ బాగా వేడయ్యాక ఆయిల్కి సరిపడా కట్లెట్స్ని వేసుకోవాలి. వేసుకున్న వెంటనే వీటిని మనం కదపకూడదండి. ఒక 2 నిమిషాలు ఇలాగే వదిలేసాక 2 నిమిషాల తర్వాత మనం వీటిని ఈ విధంగా రెండు వైపులా తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే బాగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా, సింపుల్గా, క్విక్గా అయిపోయే మన సేమియా పొటాటో కట్లెట్స్ అనేటివి రెడీ.